బ్రేకింగ్ దిస్ ఇస్ ఆశా. దిస్ ఇస్ విజయ్. రైట్, ఏ మాత్రం లేట్ చేయకుండా ఆఫ్టర్నూన్ బ్రేకింగ్ లో అప్డేట్స్ ఏందో చూసేద్దాం. ఫస్ట్ అప్డేట్ విషయానికి వస్తే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో 3 కోట్ల రూపాయల చిట్టీల డబ్బుతో ఒక మహిళ రాత్రికి రాత్రే పరారైంది. బిఎస్ఆర్ కాలనీలో శిరీష అనే మహిళ బట్టల వ్యాపారం చేస్తూ అందరితో పరిచయం పెంచుకుంది. ఆ తర్వాత స్థానికులతో చిట్టీలు కట్టించుకుంది. రాఘవేంద్ర కాలనీ, బిఎస్ఆర్ కాలనీ, బిహెచ్ఎల్ టౌన్షిప్, సింఫనీ కాలనీ వాసులు పెద్ద ఎత్తున చిట్టీలు కట్టారు. అయితే రాత్రికి రాత్రే ఆ డబ్బుతో మహిళ పరారైంది. ఎవరికి తెలియకుండా ఇల్లు కూడా అమ్ముకుందని చెప్తున్నారు బాధితులు. సుమారుగా 3 కోట్ల రూపాయల పైన కట్టామని ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ నరేష్. ఒక మహిళ నమ్మించి చిట్టీల పేరుతో మోసం చేసినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 3 కోట్లుగా. డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? పోలీసులు ఏం చెప్తున్నారు? ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆశా అండ్ విజయ్. మీరు చెప్తున్నట్లుగానే ఈ అమీన్పూర్ పటాన్చెరుకు సంబంధించి అమీన్పూర్ సమీపంలో అయితే ఉంటున్నటువంటి శిరీష అనేటటువంటి మహిళ దాదాపు 20 మంది బాధితుల దగ్గర నుంచి 3 కోట్ల రూపాయలు చిట్టీల వ్యాపారం చేస్తూ స్థానికంగా దాదాపు ఒక 18 ఏళ్ల నుంచి అక్కడే నివాసం ఉంటూ బట్టల వ్యాపారం చేస్తూ స్థానికంగా ఉన్నటువంటి పబ్లిక్ అందరితోటి కూడా పరిచయాలు పెంచుకొని చిట్టీల వ్యాపారం చేసుకుంటూ వస్తుంది. ఆమె అంతా కూడా దాదాపు 3 కోట్ల రూపాయలు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారందరికీ కూడా టోకరా పెట్టింది. వాళ్ళందరూ మోసపోయామనేటటువంటి వాళ్ళు గ్రహించిన తర్వాత పోలీసులు అసలు శిరీష ఎక్కడి వాస్తవ్యురాలు, ఆమె పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ అనేది పోలీసులు గుర్తించారా? ఎస్ విజయ్, ఆమె ఏపీకి చెందినట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. రాత్రికి రాత్రే వీళ్ళందరితోటి అంటే వీళ్ళు పదే పదే రెగ్యులర్గా మాకు డబ్బులు కావాలి, చిట్టీలకు సంబంధించినటువంటి డబ్బులు అడుగుతుండడంతో ఆమె రేపు మాపు ఇంకా ఫ్లాట్స్ అమ్మేటటువంటివి ఉన్నాయి, లేదంటే రియల్ ఎస్టేట్ సంబంధించిన దాంట్లో డబ్బులు వస్తాయి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తానంటూ కూడా స్టిల్ ఆమె నిన్నటి వరకు మొన్నటి వరకు కూడా వచ్చి అడుగుతున్నటువంటి బాధితులందరికీ కూడా నమ్మిస్తూనే వస్తూ ఉంది. ఆమె ఈ అన్ని ఘటనకు సంబంధించి ఎంతకు అడిగినా కూడా రాత్రికి రాత్రే వాళ్ళు ప్లేట్ ఫిరాయించారు. వాళ్ళకు ఉన్నటువంటి సొంత బిల్డింగ్ ను కూడా రాత్రికి రాత్రే అమ్ముకొని వాళ్ళు పరారైపోయారు. ఆమె శిరీష, ఆమె భర్త సాంబశివరావు ఇద్దరు కలిసి రాత్రికి రాత్రే పరారైపోయారు. ఆ బాధితులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకరు 5 లక్షలు, ఒకరు 10 లక్షలు, కొందరు 30 లక్షల రూపాయలు, కొందరు ₹1,00,000 చిట్టి, ఇట్లా విడతల వారిగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నింటినీ కూడా పోగు చేసుకుంటూ వాళ్ళు చిట్టీలో వేస్తున్నారు. ఇది రైట్ నరేష్, థాంక్స్ ఫర్ ది అప్డేట్. మొత్తంగా ఈ విధంగా టోకరా పెడుతున్నారు కొంతమంది. అయితే కొంతమంది నమ్మకంగా కూడా చిట్టీలు వేస్తుంటారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి బీ కేర్ఫుల్, అప్రమత్తంగా ఉండాలి.